హాయ్ అండి అందరికీ. మొత్తానికైతే ఊరెళ్ళేసి వచ్చినాం. ఊరు ఎందుకు వెళ్ళానంటే చెప్పాను కదండి, ఇందిరమ్మ ఇండ్ల కోసం అంట. మాకైతే ఇల్లు లేదు ఊరిలో, అందుకోసం అయితే వెళ్ళాను. అప్లికేషన్ పెట్టేసి వచ్చాను. చూడండి, 6 నెలల తర్వాత కిచెన్ ఓపెన్ అయింది అని అనుకునే లోపే ఇలా ఇలా ఇంకా తిరుగులు ఉంటట్టున్నాయి ఇప్పుడు. ఎందుకంటే అటు వెళ్ళి రావడం చాలా వర్క్ బాగానే ఉంటట్టుంది. ఇంకా కిచెన్ స్టార్ట్ చేద్దామని ఇల్లంతా పీకి పాకం పెట్టాను కదా, కిచెన్ అంతా తీసాను. కిచెన్ మొత్తం తీసాను, అన్నీ కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇంట్లో స్టీలు, ప్లాస్టిక్ బాక్సులు, ఇవన్నీ పోపు డబ్బాలు, ఇవి మొత్తం అన్నీ కడిగి పెట్టేసి పేపర్లు వేసి పెడదాము అని ఇంకా ఊరి నుంచి ఫోన్ వచ్చింది కదా, వెళ్ళాలిగా తప్పదు. వర్క్ అయిపోయింది, వెళ్ళేసి వచ్చాను. ఇంకా 2 డేస్ అయితే నేను వర్క్ చేసే దగ్గర పని ఉంది, అక్కడికి వెళ్ళాలి. అప్పుడు సాటర్డే సండే కిచెన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫుల్ ఆకలి వేస్తుంది. ఊరు వెళ్ళేసి వచ్చాం కదా, ఫుడ్ ఏం తినలేదు, టీ కూడా తాగలేదు. ఇప్పుడు వరకు లంచ్ టైం ఇప్పుడే అయిపోయింది. వంట చేస్తున్నాను చూడండి. రైస్ అయితే అయిపోయింది. ఏం చేస్తున్నాను అంటే కోడిగుడ్డు అంటుపులుసు చేస్తున్నాను. పోపు వేసి ఉల్లిపాయలు అన్నీ వేసాను. ఎగ్స్ తీసి ఇందులో వేయడమే పని. ఇట్లా జర్నీలకి లేచి వచ్చినప్పుడు మంచి ఇట్లా కోడిగుడ్డు అంటుపులుసు అయితే మంచిగా తినాలనిపిస్తుందని ఇట్లా కోడిగుడ్డు అంటుపులుసు పెడుతున్నాను. రెసిపీ ఫాస్ట్గా చెప్పిస్తాను చూడండి. వచ్చానండి, ఫాస్ట్ ఎగ్స్ తెచ్చాను. ఎగ్స్ ఒక పక్కకు పెట్టాను, అటు పక్కకు రైస్ పెట్టాను. ఆనియన్ ఇవన్నీ కట్ చేసుకొని పోపు వేసి ఇందులో వేసాను. ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా ఆనియన్ వేసి ఇట్లా పోపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు వేసి పసుపు వేసి ఇట్లా మూత పెట్టి పెట్టాను. ఇది మగ్గే పట్ల కొంచెం మగ్గిపోయిన తర్వాత కారం వేసుకోవాలి. కారం కొంచెం మంచిగా వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ ఆనియన్స్ ఉంటాయి కాబట్టి తీపి వస్తుంది. కారం కూడా కొంచెం ఫ్రై అయ్యేలోపు ఎగ్స్ పొట్టు తీసుకుందాం. కారం మంచి కలర్ వచ్చింది కదా, ఇంకా చింతపులుసు పోసేసుకుందాం. చింతపులుసు వేసుకున్న తర్వాత ఎగ్స్కి మంచిగా ఇలా గట్లు పెట్టేసుకొని ఇంకా ఎగ్స్ వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా పులుసు అంతా ఎగ్స్ ఇట్లా ఘాట్లు పెట్టిన లోపలికి వెళ్ళిపోయేలాగా ఉడికించుకోవాలి. లాస్ట్లో జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలన్నమాట, అప్పుడు చాలా బాగుంటుంది. వంట అయిపోతుంది. నా కుదురు స్నానం చేసి వస్తుంది. వాళ్ళ స్నానాలు అయిపోయే లోపు వంట కావాలని చెప్పారు. లంచ్ టైం కూడా అయిపోయిందనమాట. ఇంకా ఇది కూడా అయిపోయింది. ఇంకా ఈ ఎగ్ పులుసు మరిగేలోపు నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యేస్తాను, వచ్చి తినేసేయాలి. ఇలా ఉడుక్కుంటూ కొంచెం ఆయిల్ పైకి వచ్చేటప్పుడు జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. అసలు ఫ్లేవర్ అంతా ఈ జీలకర్ర మెంతుల పౌడర్ తోటే ఉంటుంది అనమాట. ఇదండి, ఇలా అవుతుంది కిచెన్ సంగతి అయితే. ఏదైనా చేస్తూ పని ఆగిపోయింది అనుకోండి, అది రీఓపెన్ చేయడం ఎంత కష్టం అంటే అది నా విషయంలోనే జరుగుతుంది. చూడండి, అసలు బిజినెస్ అయిపోయి 6 months అవుతుంది. 6 months నుంచి ప్రతి స్టెప్ ఆగిపోతానే ఉంది, వస్తుంది ఆగుతుంది. తీరా స్టార్ట్ చేద్దాం అనేసరికి ఇంకా ఇప్పుడు ఇదే తిరుగుడు. చూడండి, లాస్ట్లో కొత్తిమీర వేసేయాలి. ఇంతే అండి, ఎగ్ పులుసు మంచిగా థిక్ అయినాక ఆపేసుకోవడమే. హాయ్ అండి అందరికీ. నా బిజినెస్ స్టార్ట్ కావాలి అందరి